లక్షల జీతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, ఎలాంటి కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే జీవితం. బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల్లో లక్షల జీతమొస్తుంటే ఎవ్వరొదులుకుంటారు? ఇవన్నీ వదిలేసి ఉన్నత విద్యావకాశాల కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహానగరాలకు వెళ్లి లక్షల రూపాయలు ఫీజులు కట్టి పరీక్షలు రాసినా ఉద్యోగాలు సంపాదించుకోలేని విద్యార్థులకు అండగా నిలబడ్డారు చింతల రమేష్. ఐఏఎస్ గేట్ ప్రవేశ పరీక్షల కోసం కరీంనగర్ లాంటి చిన్న నగరంలో కోచింగ్ శిక్షణ ప్రారంభించారు. ఈ రమేష్ ఇస్తోన్న కోచింగ్ సెంటర్కి ఎలాంటి పేరు, బోర్డు ఉండదు. ఒక్కడే 8 గంటల పాటు శిక్షణ ఇస్తారు. అది కూడా ఉచిత శిక్షణే. ఆన్లైన్లో కోచింగ్ మాత్రం కేవలం 600 రూపాయల ఫీజుతో శిక్షణ ఇస్తారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రమేష్ చిన్నప్పటి నుండి చదువులు చురుగ్గా ఉండేవాడు. మంచి మార్కులతో ఎంటెక్ పూర్తి చేశారు. బిఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తండ్రి మరణించటంతో తల్లికి చేదోడు వాదోడుగా ఉండటానికి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల తరువాత వరంగల్లోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే 127వ ర్యాంక్ సాధించారు. తమిళనాడులోని టెలికాం కమ్యూనికేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. సివిల్స్ లాగే ఐఏఎస్ కోచింగ్లకు సరైన శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల జీవితం రమేష్ని కలచివేసింది. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు రమేష్. కరీంనగర్లో తన మిత్రుల సహకారంతో చదువుకొందాం కాదు, చదువుకుందాం అనే నినాదంతో 2 విద్యార్థులతో శిక్షణ ప్రారంభించారు. రమేష్ ఇస్తున్న శిక్షణ చూసి 2 కాస్త 30 మందయ్యారు. శిక్షణ కేంద్రం అద్దె, నిర్వహణకు రమేష్ స్నేహితులు సాయం చేశారు. లక్షల రూపాయల జీతం వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగానికి రాజీనామా చేసి ఉచిత శిక్షణ ఇవ్వటం ఏంటని, బంగారం లాంటి కెరియర్ని ఎందుకు వదులుకున్నావని అన్నాగాని తన లక్ష్యం వైపే అడుగులు వేశాడు. 2తో ప్రారంభమైన కోచింగ్ ఇప్పుడు 50 మందికి చేరువైంది. ఆన్లైన్లో కోచింగ్ తీసుకునేవారు 750 మందున్నారు. వీరి దగ్గర నామమాత్రపు ఫీజు 600 తీసుకుంటాడు. రమేష్ ఇస్తున్న శిక్షణతో 40 మంది ఐఐటి, ఎన్ఐటిలో ప్రవేశం పొందారు. రమేష్ దగ్గరికి తెలంగాణలోని బాసర, ఆంధ్రప్రదేశ్లోని ఇడుపులపాయ లాంటి ట్రిపుల్ఐటీలో చదివిన వారు కరీంనగర్కొచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. రమేష్ వద్ద శిక్షణ పొంది ఉన్నత ఉద్యోగం చేస్తున్న వారే రమేష్ శిక్షణ నైపుణ్యం గురించి చెప్తుండటంతో కరీంనగర్కొచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. మనం కలలు కనటం కాదు, ఇతరులు కంటున్న కలలని సాకారం చేయటం కోసం తాను నిరంతరం శ్రమిస్తా అంటున్నాడు రమేష్. For more videos like this, subscribe Big TV channel.